ఏ రోజు ఎన్నోసార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒకటి నువ్వు ఇక ఇప్పటికైనా శవ రాజకీయాలు మాని నువ్వు 2014 నుంచి చేసేది శవ రాజకీయాలు డ్రామా రాజకీయాలే. ఒకసారి కోడికత్త అన్నావు, మరొకసారి మా బాబాయ్ హత్య అన్నావు, నిన్నగాక మొన్న మళ్ళీ 36 హత్యలు అంటున్నావు. నువ్వు శవ రాజకీయాలు మాని ప్రజల్లోకి రా. నువ్వు ముందు మీ బాబాయిని హత్య చేసిన వాళ్ళని బయటపెట్టు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ హంతకులను శిక్షలు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగం, దీనివల్లే ప్రజలలో ఇవాళ ఈ హత్యా రాజకీయాలు. తెలుగుదేశం నాయకులు ఎంతోమందికి ప్రాణాలు కోల్పోయారు. మొన్న వైట్ పేపర్లో చూసాం. ఆయన ప్రభుత్వంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏ రోజు కూడా ఒక్క ఎన్నో వేల మంది కేసులు ఎదుర్కొన్నారు. నిన్న మొన్న చూస్తే మా అసెంబ్లీలో ఎవరికి కేసులు ఉన్నాయంటే మొత్తం 164 మందిలో 160 మంది పైన కేసులు ఉన్నాయి. అంటే ఏ విధంగా నువ్వు తీసుకోవడం, ఢిల్లీకి రా, వెళ్ళి కోరు ఏమేమి కావాలో. అంతేగాని వాళ్ళు రాగానే ఒక్క 4 నెల రోజుల్లో నువ్వు అధికారంలో లేకపోతే రాష్ట్రపతి పాలన విధించమంటావా? నీకు అంటే నువ్వు అధికారం కోసం అంత తహతహలాడుతున్నావో ప్రజలందరికీ అర్థమైంది. తప్పకుండా ఇవాళ ఎవరైతే హత్యలు జరిగినాయో ఆ 3 హత్యలు, ముఖ్యంగా రాష్ట్రం తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక రాజకీయ హత్యలు 3 జరిగినాయి. దాంట్లో 2 తెలుగుదేశం నాయకులే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా ఖండిస్తాం. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు మేము రాష్ట్ర ప్రతినిధులుగా ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ ప్రతినిధులు అందరం కలిసికట్టుగా కృషి చేసి వచ్చే 5 ఏళ్లలో యువత భవిష్యత్తే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తాం. మేము అధికారంలోకి వచ్చి నెలన్నర, మేము అధికారంలోకి వచ్చిన రాగానే ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. మేము పెన్షన్లు ఇస్తామని చెప్పాం, 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాం. చెప్పిన విధంగా మేము 4,000 రూపాయల పెన్షను, 3 నెలల పాత బకాయిలు కలిపి 7,000 మొదటి నెలలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఒకటే చెప్పాం, ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తానని చెప్పి జీతాలు కానీ పెన్షన్ కానీ విడుదల చేస్తామని చెప్పాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఏనాడు 1వ తారీఖు జీతాలు అందుకొని ప్రభుత్వ ఉద్యోగాలు అందుకుంటున్నారు. పెన్షను తన అధికారంలో రాగానే 3,000 చేస్తానని చెప్పి